తాను చదువు అవసరంలే సువార్త చెప్పడానికి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన క్రీస్తు వారు ఏమిస్తాడు? పరిచర్య ఇస్తాడు. కొంతమందికి వాయిద్యాలు వాయించే పరిచర్య ఉంటుంది, కొంతమందికి పాటలు పాడే పరిచర్యలు దేవుడి పరిచర్యలు ఇవన్నీ కూడా. కనుక మనము జాగ్రత్తగా వినండి. కుమారుడేమో పరిచర్య ఇస్తాడు, ఆత్మదేవుడేమో వరం ఇస్తాడు, ఇంకా తండ్రి ఏమిస్తాడు? రండి దేవుని వాక్యంలో 6వ వచనం చూడండి. కార్యాలంటే కార్యం అనగా ఏమి? పని. మందిరంలో పనులు ఉన్నాయా లేవా? పలకండి. ఏం పలకరు మీరు? ఏం పలికేమన్నా ఆకలి అయిపోతుంటే నువ్వు ఇంక వదిలిపెట్టకపోతే అంటారు. మీకేంది? నాకు కూడా ఆకలి అయితేనే ఉందిగా. ఇంకేం లేదు, 1:35 అయింది. ఇక టక్క అయిపోయింది. ఇంకా దగ్గరకు వచ్చేసినాం. ఇక నెక్స్ట్ సేవకులను బాధ్యులను పిలపడం, తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయటమే. ఇదంతా టకటక కాజేస్తాం. మీకేముంది, ఇంటికి పోతారు, మేము మళ్ళీ 2 గంటలు పోవాలా కదా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి. నానా విధములైన కార్యం అంటే పని. తండ్రి ఏమి ఇస్తాడు? పని. తండ్రి ఏమో పని ఇస్తాడు, కుమారుడు పరిచర్య ఇస్తాడు. మరి ఆత్మదేవుడు వరాలు. భలే చెప్పినారే. ఇప్పుడు వరం గొప్పదా, పరిచర్య గొప్పదా, పని గొప్పదా? చెప్పు, నువ్వు నాకు చెప్పు. ఏమంటావు? ఏది గొప్పదా? పరిచర్య అంటే యేసు ప్రభువు గొప్పవాడంటావు, తల్లి పోయినట్టే. అంతేకాదు, నువ్వు చెప్పిన ప్రకారం అంతే కదా. పరిచర్య గొప్పదన్నావు. ఇప్పుడు ఇచ్చింది ఎవరు? ప్రభు. తండ్రి ఎందుకు పరిచర్య ఇచ్చేది? ప్రభు కదా, కుమారుడు. ఇప్పుడు నువ్వు ప్రభు పరిచర్య